ఆ స్వామి దర్శనం కన్నా ముందు వరాహ స్వామి దర్శనం చేసుకోవాలి. అప్పుడే మీ మొక్కులు కోరికలు తీరుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. స్థల పురాణం. ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. కన్యోస్మి శ్రీనివాస. తిరుమలలో స్వామివారి దర్శనం అయ్యాక మనం అలాగే స్వామిని చూసుకుంటూ వెనక్కి తిరగకుండా అలా బయటకు వచ్చేసి ఆనంద పారవస్యంలో గుడి చుట్టూ ప్రదక్షిణం చేసేసి విమాన వెంకటేశ్వర స్వామిని చూసుకుని బయటకు వచ్చేస్తాం. చాలా మంది తెలియక మిస్ అయ్యేది ఏమిటంటే అక్కడ ఒక అరుగు మీద తీర్థం ఇస్తారు కదా, ఈసారి తప్పకుండా తీసుకోండి. ఆ తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే తిరుమల ఆలయంలో ఇంకొక డైమెన్షన్లో రాత్రిపూట బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామివారిని అర్చించుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ కోసం అని చెప్పి అక్కడ ఒక పెద్ద పాత్రలో